అన్న ఇంకో టాపిక్ చూసుకుంటే మనం బిగ్ బాస్ని బ్యాన్ చేసేసడం అనేది జరిగింది ఒకటి కన్నడ దాంట్లో. అది ఎందుకు బ్యాన్ చేశారు, ఏంటి దానికి రీజన్? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ల్యాండ్ ఉన్నప్పుడు రెసిడెన్షియల్ కమర్షియల్ కాంప్లెక్స్లు మనం కట్టాలి. అవును. రెసిడెన్షియల్ కట్టాలనుకున్నా కమర్షియల్ కట్టాలనుకున్నా మనకి హెచ్ఎండిఏ కూడా ఈ పర్మిషన్లన్నీ ఎందుకు అంటే రీజన్ ఇప్పుడు మన హైదరాబాద్ మునిగిపోయింది చూడు. ఎందుకు మునిగిపోయిందో చెప్తా సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్. శ్రీనగర్ కాలనీ తీసుకుందాం. శ్రీనగర్ కాలనీ అనేది నువ్వు లేఅవుట్ వేసినప్పుడు ఓకేనా, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వేసినప్పుడు 100 ఫ్లాట్లు అమ్మావు ఫర్ ఎగ్జాంపుల్. ఈ 100 ఫ్లాట్లలో ఏమేమి కట్టుకోవచ్చు, ఎంత హైట్లో కట్టుకోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. అప్పుడు ఏం చేశారు, దానికి తగ్గట్టుగా అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌసెస్లు కట్టుకున్నారు. తర్వాత ఫ్యూచర్లో వీళ్ళు లేపుకోవాలంటే లేపుకోవచ్చు, లేదా ఉండొచ్చు. ఆల్రెడీ అపార్ట్మెంట్ కట్టుకున్నాడు, ఓకే. అపార్ట్మెంట్లో ఎన్ని ఫ్లాట్లు అమ్మావు నువ్వు, కమర్షియల్ రెసిడెన్షియల్ అడిగి, రెసిడెన్షియల్ అండి ఎంతకి ఇచ్చావు, అవన్నిట్లో ఒక 10 ఫ్లాట్లు అమ్మాను. 10 ఫ్లాట్లలో 2 BHK 3 BHK ఎన్ని వాష్రూమ్స్ ఉంటాయి? బిహెచ్కే అని ఎందుకు అంటారంటే ఎన్ని వాష్రూమ్స్ ఉంటాయి, 2 BHKకి 2, 3 BHKకి 3 వాష్రూమ్లు ఉంటాయి, 1 BHKకి ఒకటే ఉంటుంది. మనం వాడే నీటి వినియోగం, కిచెన్ నీటి వినియోగం, ఆ ఫ్యామిలీ సైజుని బట్టి ఆ వినియోగం ఉంటుంది. 1 BHK మా అయితే 2-3 ఉంటారు, 2 BHKలో 4 ఫ్యామిలీ, 3 BHKలో కూడా 4-5. అంతేగా, వాళ్ళకు తగ్గట్టుగా అక్కడ డ్రైనేజ్ సిస్టమ్, పవర్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ అండర్ బోర్ వాటర్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ భూగర్భ జలాలు ఉన్నాయి అనుకుంటే పుష్కలంగా ఉన్న ఎంతమందైనా వాడుకోవచ్చు అనుకుంటే నీకు అనుమతులు బాగానే ఇస్తారు. భూగర్భ జలాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే నీకు పైన లేపుకోవడానికి అనుమతులు ఇవ్వరు. ఎందుకంటే నువ్వు ఇష్టం ఉన్నట్టు వాడేస్తే నీకు వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, నీకు ఏం చేయలేవు, చచ్చిపోతావు. ఊకే ట్యాంకర్లు రావాలి కాలనీకి. ఇట్లాంటివన్నీ పరిశీలన తీసుకొని అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లేఅవుట్లనే ఉంటాయి. ఇప్పుడు అన్ని మర్చిపోయారు, లేఅవుట్ పడితే వాడు గీసేస్తున్నాడు. అట్లా ఒక పర్టికులర్ సిస్టమేటిక్ కాలనీ, నాట్ ఓన్లీ శ్రీనగర్ కాలనీ, అలా బేగంపేటలో, అక్కడ అమీర్పేటలో, అన్నింటిలో హైదరాబాద్ మొత్తంలో కాలనీలు వచ్చాయి. అవి వచ్చిన 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఏమైందంటే అన్ని ఇలా లేపేసుకుంటే ఏపుగా అక్కడ దాకా అందితే ఆకాశం వరకు లేపుతారు. యాక్చువల్లీ పైకి ఇంత చిన్న ఇండిపెండెంట్ హౌస్ కూడా పక్కకు మెట్లు కట్టేసి లేపి వదిలేస్తున్నారు. నువ్వు దాన్ని ఏం చేసావు, బ్యాచిలర్స్కి రెంట్కి ఇచ్చేస్తావు. వాళ్ళైతే మంచిగా వచ్చి ఉంటారు కాబట్టి 5-6 ఉంటారు ఇంట్లో. ఇప్పుడు నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈ కాలనీ మొత్తంలో 1,00,000 మంది ఉన్నా హ్యాపీగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో అయ్యేలాగా డెవలప్ అయ్యి ఉంది. 1,00,000 మంది వరకు అయినా సరే, అంటే మీరు చుట్టాలు వచ్చినా, మీరు క్లబ్ హౌస్ కట్టినా, ఫంక్షన్ హాల్ కట్టుకున్నా, ఇవన్నిటికి సరిపడా ఉంటాయి. నువ్వేం చేసావు, 1,00,000 మంది ఉండే చోట 1,00,00,000 మందిని పెట్టావు, లేదా మినిమం 50 లక్షల మందిని పెట్టావు. అందరు లేపేసుకున్నారు, ఇష్టం ఉన్నట్టు అంటే నువ్వు ఆఫీస్లోకి ఇచ్చుకున్నావు, ఆఫీస్ పెట్టావు, ఒకటే బాత్రూమ్ ఉంటుంది, 30 మందిని బ్యాంక్ అని చెప్పి నువ్వు ఎంప్లాయ్మెంట్ ఇస్తావు, వాళ్ళందరూ అదే వాడుతూ ఉంటారు. ఆ ఫ్లో అంతా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్లా వాటర్ నిండి వచ్చినప్పుడు, వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది అంటే తన్నుకొస్తుంది బయటికి. ఏడికి వెళ్తుంది? సిటీ ప్లానింగ్ ఇంత ఉన్నప్పుడు దాని వినియోగం ఇంత ఉంది కాబట్టి తన్నుకొచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే కమర్షియల్కి రెసిడెన్షియల్కి ఒక ప్రణాళిక తెచ్చి, గవర్నమెంట్లు మారిన కొద్దీ ఇలా ఉండండి, ఇలా చేయండి, అలా చేయండి, దీనికి ఇంత కట్టాలి, అంత కట్టాలి కాబట్టి వాళ్ళది పెట్టుకోరు, ఇంకో దగ్గర పెట్టుకుంటాడు. అట్లా కంట్రోల్ చేయగలిగారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే సినిమా స్టూడియోలకి ప్రాబ్లం ఏంటంటే అది ఒక కమర్షియల్ కట్టడం కాదు, అలానే ఒక రెసిడెన్షియల్ వినియోగము కాదు, కానీ 2 పనులు అవుతాయి అందులో. రోజుకి ఒక 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు వస్తారు, మేకప్ మెన్లు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అందరూ వస్తారు, అదే వాష్రూమ్ వాడతారు, అవే నీళ్ళని యూజ్ చేసుకుంటారు, అదే చెత్తను వదిలేస్తారు, అవన్నీ కూడా అక్కడి నుంచే బయటికి వెళ్ళిపోవాలి. కాకపోతే అలా వచ్చి వెళ్ళే వాళ్ళతో ప్రాబ్లం ఏం లేదు, రోజు మున్సిపాలిటీ వాళ్ళు ఏదో చూసుకుంటారు, అంతవరకు ఓకే. నువ్వు అక్కడే తిష్టేస్తే ప్రాబ్లం. నాకు అక్కడే తిష్టేసేయగలిగే కెపాసిటీ దేనికి ఉందంటే బిగ్ బాస్కే ఉంది. నువ్వు ఎక్కడెక్కడ సంతనంతా తీసుకొచ్చి అక్కడ 5 రోజులు పెడతావు, అక్కడ పెట్టిస్తా. వాళ్ళు రోజు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలంటే 30 సార్లు బాత్రూమ్కి వెళ్ళాలి, 30 సార్లు వండుకోవాలి, 30 సార్లు ఏదో చేయాలి, 30 సార్లు బట్టలు ఉతుక్కోవాలి. మరి 24 అవర్స్ నీకు ఫోను లేదు, గట్ర లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఆ ప్రపంచం కూడా డిఫరెంట్. ఎందుకు అక్కడ వినియోగం ఎక్కువ ఉంటుంది అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఒక సినిమా చూసావనుకో, ఒకసారి బాత్రూమ్కి వెళ్తావు, అదే పని కాలికి కూర్చున్నావు,
ఎవడో అక్కడ ఉంటే వారితో మాట్లాడడానికన్నా అక్కడికి వెళ్తావు. ఉన్నప్పుడు బాత్రూమ్కి వస్తే ఖచ్చితంగా ఒకసారి టాయిలెట్కి వెళ్ళి వస్తే బాగుండు అనిపిస్తుంది, కాసేపు టైం అవుతుందని. యూ వాంట్ టు స్పెండ్ టైం సమ్వేర్. నువ్వు గంట సేపు కూర్చుంటావు అందరు ఇట్లాగే వాటర్ తిప్పుతావు, అది చేసి ఇది చేసి, ఈ చెత్త అంతా ఒక దగ్గరికి వెళ్ళాలి. దానికి అక్కడ వెళ్ళగలిగే సిస్టమ్ లేదు, ఎందుకంటే నీకు ఆ పర్మిషన్ కూడా ఇవ్వలేదు. బికాజ్ నువ్వు అది రెసిడెన్షియల్గా వాడతావా కమర్షియల్గా వాడతావా నాకు చెప్పేలా. ఏం చేస్తావురా ఇక్కడ అని అడిగాం. ఏముంది, ఒక బండి గ్యారేజ్ ఎలా అయితే యూజ్ చేస్తా పరపరని ఇప్పుడు ఇనుప గేట్లు తయారు చేసేవాడు ఉంటాడు కదా, ఏముంటుంది అట్లా డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ చేస్తాం, వాటిని అట్ట కూల్ చేస్తాం. ఈ కూల్చిన దరిద్రాన్ని అంతా తీసుకెళ్ళి లారీలు ఎక్కించి అక్కడెక్కడో పడేస్తాం. దానికి తగ్గ పర్మిషన్ నీకు ఉంది, కానీ నువ్వు అక్కడ అన్నీ చేస్తున్నావు. అవన్నిటికీ నీకు పర్మిషన్ లేదు. దానికి ఉంటుంది కొద్ది గొప్ప, మరి ఆ ల్యాండ్కి వినియోగం ఉంది కానీ అంతా లేదు. సో ఇప్పుడు బిగ్ బాస్ వీళ్ళందరూ ఉన్నారు, రోజు ఏదో చేస్తున్నారు. అవన్నీ ఎక్కడికి వెళ్ళి, ఇప్పుడు స్టూడియో అంటే నువ్వు అడవిలో లేదు కదా, ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ ఉంది, చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. నువ్వు ఏదన్నా రోడ్డు మీదకి వదిలేవనుకో అటు ఇటు రాకపోకలకి ఇబ్బంది, యాక్ అంటున్నారు. ఇప్పుడు ఇంట్లో నువ్వు వండింది షింక్లో వేస్తే అటు పోయడానికి ఉండాలి, అంతేగాని తీసుకొచ్చి రోడ్డు మీద ఎవడి మొహం మీద అంటే వాడి మొహం మీద పడేయడానికి లేదు కదా. అంతే కదా, వెళ్ళాలి. బాత్రూమ్కి వెళ్ళినా ఏం చేసినా అది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఎక్కడికో వెళ్ళాలి. నువ్వు స్టూడియోలకి ఏంటంటే నువ్వు తెచ్చేవన్నీ టెంపరీ. ఇప్పుడు నువ్వు క్యారీ వ్యాన్లు ఎక్కువ పెట్టుకున్నావు అనుకో, ఆ క్యారీ వ్యాన్తో బాత్రూమ్లు ఉంటాయి, అవి ఎక్కడికో వెళ్ళి డంప్ చేస్తాయి. ఓకే, నువ్వు ఇక్కడే కట్టావనుకో అవి ఎక్కడికో వెళ్ళాలి, అవి వెళ్ళగలిగే సిస్టమ్స్ లేవు. కాబట్టి అది పర్యావరణ రహితము, కాలుష్య రహితం, అది ఇది అండ్ నాకు పొగలు సెగలు పెట్టడానికి లేదు. నీకు అక్కడ కమర్షియల్గా నీకు హోటల్కి పర్మిషన్ ఇచ్చావనుకో, నువ్వు పొగలు సెగలు పెడతావని తెలుసు, రోజు అంట్లు తోముతావని నాకు తెలుసు. దానికి తగ్గ పర్మిషన్ నీకు ఉంటుంది, దానికి తగ్గ ఫెసిలిటీ కూడా నీకు అక్కడ ప్రొవిజన్లో ఉంటుంది. నువ్వు ఆ పర్మిషన్ తీసుకోలేదు, నీకు ఆ ఫెసిలిటీలు కూడా లేవు, కానీ నువ్వు ఆ పనులన్నీ చేస్తున్నావు. ఇక్కడ ముప్పుటలా దోశలు వేసుకుంటున్నావు, చపాతీలు వేస్తున్నావు, కాలుస్తున్నావు, ఏదో ఒకటి తింటున్నావు, పొగలు సెగలు బయటికి వెళ్ళిపోతున్నాయి. అండ్ కింద ఇది వినియోగం కూడా ఉంది. దానికి జాలీవుడ్ స్టూడియో గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు పట్టించుకోలేదు. మన అన్నపూర్ణకు అదేం ప్రాబ్లం లేదు, పైనుంచి కింద వరకు వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోలో వాళ్ళ హౌసెస్ కూడా ఉన్నాయి కాబట్టి దాని రెసిడెన్షియల్ పర్మిషన్స్ కూడా ఉంటాయి, కమర్షియల్ పర్మిషన్లు ఉంటాయి. దానికి తగ్గట్టుగానే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, హ్యాపీ. రామోజీ ఫిలిం సిటీకి కూడా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ పర్మిషన్స్ ఉన్నాయి. మరి జాలీవుడ్ వాళ్ళకి ఎందుకో తీసుకోలేదు. వాళ్ళని నమ్మి ఎండమోల్ షైన్ వచ్చింది. పాపం వీళ్ళకి తెలియదు, స్టూడియో దొరికితే చాలు మహాప్రభు అనుకున్నారు, అంతే. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. మరి బిగ్ బాస్ హౌస్ను మోయడం అనేది చరిత్రలో ఫస్ట్ టైం. ఎండమోల్ షైన్ కూడా తెలియదు ఇట్లా కూడా మోస్తారని. వాళ్ళు ఎక్కడెక్కడో మన ఫస్ట్ టైం అడవుల్లో చేశారు తెలుసా, మన ఫస్ట్ సీజన్ ఫస్ట్ ఎన్టీఆర్ గారు చేశారు. అప్పుడు వాటర్ వాళ్ళకి శివబాలాజీ గారు వెళ్ళే వాటర్ ఉంటే దానికి ఎట్లా పోతున్నాయి కదా దానికి పెట్టేశారు పైపు, వాడుకుంటారులే అని. ప్రతిసారి ఇప్పుడు ఎంత నదైనా ప్రతిసారి స్వచ్ఛమైన నీరే రావు, ఇప్పుడు ఎర్ర ఎర్ర నీళ్ళు కూడా వస్తాయి సమ్ టైమ్స్. ఒకసారి ఆ వాటర్ వచ్చాయి, ఆయనకి ఇబ్బంది అయింది. శివబాలాజీ గారు అది టెంపరీ సెట్టే కదా, నువ్వు అన్నీ చూసుకో. దాని తర్వాతే మనకి ఇక్కడ అన్నపూర్ణకు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. అటు కూడా కన్నడ అంటున్నా, కేరళ అండ్ తమిళనాడులో కూడా ఈ ప్రాబ్లం రాలేదు, ఓన్లీ కన్నడ ఒకటే వీళ్ళకి వచ్చింది. మరి ఆ జాలీవుడ్ స్టూడియో వాళ్ళు కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సీజన్ వేస్ట్ కదా. అవును, వేస్ట్. 10 రోజులు అయింది అందరినీ. ఇంకోటి ఏంటంటే ముందు గేట్ నుంచి క్లోజ్ చేసేసారని, వెనకాల నుంచి ఇంకో గేట్ ఉందని దాంట్లో నుంచి పంపించారు మళ్ళా కంటెస్టెంట్స్ ని. ఇప్పుడు అది తెలుసుకొని అది కూడా క్లోజ్ చేసేసారు. వాళ్ళకి టెలికాస్ట్ అవుతుంది కదా, నువ్వు ఎంత ఇప్పుడు ఆ హౌస్ నువ్వేంటి రహస్య స్థావరం కాదు అది. అవును, టీవీలో టెలికాస్ట్ నువ్వు రోజు చూపించాలి, 24 hours చూపించాలి, ఆ ఫెసిలిటీ కూడా ఉంది, తెలిసిపోతుంది. సో ఇట్స్ ఓకే, ఏదో అయింది ఇక మీద జాగ్రత్త పడుతుంది. ఇప్పుడు అది చేంజ్ చేసి ఎక్కడైనా పెట్టే అవకాశం ఏమైనా ఉందా? మరి వీళ్ళందరూ ఇంకో కంటెస్టెంట్లను తేవాలి. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళిపోయినాక వీళ్ళకి మద్దతు గిద్దతు అంతా తెలిసిపోయింది. ఈ సీజన్ 10 రోజులు ఉన్నావు, ఎవరేంటి ఏం పర్ఫామ్ చేస్తున్నారు, మంచి చెడులు అన్నీ తెలిసిపోయాయి కదా అన్న. ఇప్పుడు బిగ్ బాస్ ని కన్నడ దాంట్లో ఆపేశారు, సీజ్ చేశారు, వీళ్ళు కట్టబుట్ట సట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు స్పాన్సర్స్ వచ్చి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? స్పాన్సర్స్ నిజమే, ఎందుకంటే వాళ్ళకు కూడా నువ్వు ప్రామిస్ చేస్తావు 105 days ఇక్కడ నువ్వు టైటిల్ మీద ఉంటావు, పవర్డ్ బై కో-పవర్డ్ బై ఇన్ అసోసియేషన్ విత్ ఇవన్నీ ఉంటాయి, ఆ పార్ట్నర్ ఈ పార్ట్నర్ అని చెప్పేసి. వాళ్ళకి ఈ బాత్రూమ్ గోడ మీద నీ స్టిక్కరు 160 రోజులు 105 రోజులు ఉంటుందని ఒక ప్రామిస్. ఆ ప్రామిస్కి తగ్గట్టే డబ్బులు తీసుకుని ఉంటారు. మధ్య మీకు నేను టాస్కులు పెడతాను, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీ పాలే తాగించి టీ పెట్టిస్తాను, కాఫీ చేపిస్తాను, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా అగ్రిమెంట్ రిటర్న్ కాబట్టి వాటి వల్ల కొన్ని కోట్లు నష్టం అవుతుంది. అవన్నీ వాళ్ళకి తిరిగిచ్చుకోవాలి, మళ్ళీ అంతే తిరిగిచ్చుకోవాలి, తప్పదు.
వీళ్ళ రెమ్యునరేషన్ అంటే ఇవ్వరులే, హోస్ట్ రెమ్యునరేషన్ అయితే ఇవ్వాలి, తప్పు హోస్ట్ కాదు కదా. సుదీప్ స్టూడియో రిటర్న్ ఇవ్వాలి ఇప్పుడు. స్టూడియో వాళ్ళు రిటర్న్ ఇవ్వాలి. స్టూడియో వాళ్ళు ఎండమోల్ షైన్తో కాంప్రమైజ్ అయ్యి జరిగిన నష్టాన్ని వాళ్ళు ఇచ్చేయాలి వెనక్కి. ఆ స్టూడియో రెంట్ ఇవ్వాలి అండ్ ఇది ఇవ్వాలి. జరిగిన నష్టానికి ఇక పరువు నష్టం దావా కూడా ఉంటది, అవన్నీ కోర్టులో తెలుసుకుంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.